అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బావున్నాను. ఈ వ్లాగ్‌లో ఏంటంటే నా లేబర్ ఇంకా డెలివరీ ఎక్స్‌పీరియన్స్ గురించి మీ అందరితో షేర్ చేసుకుంటాను. లాస్ట్ వ్లాగ్‌లో అయితే నా సీమంతం ఎలా చేసుకున్నాము అనేది పెట్టాను. మీరు గనక చూడకపోయుంటే వెళ్లి చెక్ చేయండి. సీమంతం అయిన తర్వాత వితిన్ ఎ వీక్ ఆ టైమ్ స్పాన్‌లో మెటర్నిటీ ఫోటోషూట్ ప్లాన్ చేసుకున్నాము. మేమైతే జేసీ పెన్నీతో వెళ్ళామనమాట. సో, యూఎస్‌లో ఉన్న వాళ్ళకైతే ఆల్రెడీ తెలిసుంటుంది. జేసీ పెన్నీ వాళ్ళు మెటర్నిటీ ఫోటోషూట్స్ చేస్తారు. సో, వాళ్ళతో ఎళ్ళాము. అండ్ అరౌండ్ 36 వీక్స్‌కి స్కాన్ గూడా ఉండింది నాకు. సో, ఇది లాస్ట్ బట్ వన్ స్కాన్ అని చెప్పొచ్చు డెలివరీ ముందు. సో, ఆ స్కాన్ షెడ్యూల్ అయ్యుంటే దానికి ఎళ్ళామనమాట. Want to show me trying to come around so you can start to kind of see the eyes like there. When I try to actually slide over to see the baby's actual face, it's got a hand just covering straight across like this. డాక్టర్ అంతా చెక్ చేసి బేబీ హెడ్ డౌన్ పొజిషన్‌లోనే ఉన్నాడు. ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్ రైట్ అని చెప్పిందనమాట. అండ్ కొన్ని సెట్ ఆఫ్ ఎక్సర్‌సైజెస్ ఇచ్చారు. లైక్ ఇంకా 4 వీక్సే ఉంది కాబట్టి డెలివరీకి బర్త్ బాల్ ఎక్సర్‌సైజెస్, స్క్వాట్స్, ఇంకా బటర్‌ఫ్లై ఎక్సర్‌సైజెస్ ఇలాంటివి చేస్తే డెలివరీ టైమ్‌లో ఈజీగా ఉంటుంది అని చెప్పి అప్పటినుంచి స్టార్ట్ చేయమన్నారు. సో, ఆ విజిట్ అయిన తర్వాత నుంచి నేను ఆన్ డైలీ బేసిస్ ఈ బర్త్ బాల్ ఎక్సర్‌సైజెస్ ఇట్లాంటివి చేస్తూ ఉండేదాన్ననమాట. అండ్ మోరోవర్ వాకింగ్ ఇంటెన్సిటీ కూడా పెంచాను ఆ లాస్ట్ 4 వీక్స్. అండ్ నాకొక విషయం అర్థం గాదు. మనం బేబీ కిక్ చేస్తున్నప్పుడు ఫీల్ అవుతాం గదా! సో, అది కెమెరాలో రికార్డ్ చేయాలని నేను చాలా సార్లు ట్రై చేశాను. కానీ కిక్ చేస్తున్న బేబీ గూడా ఎప్పుడైతే కెమెరా పెడతామో అదేదో వాళ్ళకి ముందే తెలిసిపోయినట్టు కిక్ చేయడం మానేస్తారు. అట్లా నాకు చాలా సార్లు జరిగింది. మీలో గూడా అట్లా ఎవరికైనా జరిగేదా? బేబీస్ ఆర్ సో స్మార్ట్ అంటారు ఇదేనేమో. మీకు గూడా అలా జరుగుంటే కింద కామెంట్స్‌లో పెట్టండి. చూడు నువ్వు చెయ్యి పెట్టి చూడు. ఎక్కడ? ఇక్కడ ఈ పక్క. మా మా అట్లా ఎవ్రీథింగ్ వాస్ గోయింగ్ వెల్ అంటిల్ దెన్ అనమాట. నేను ఇంతకుముందు వీడియోలో గూడా ఒకసారి చెప్పాను. ప్రెగ్నెన్సీలో వి కాంట్ ఎక్స్‌పెక్ట్ ఎవ్రీథింగ్ టు బి గోయింగ్ ఇన్ ఎ ప్లాన్డ్ వే. సో, అదే విధంగా మా విషయంలో గూడా ఒకటి జరిగింది. నేను ఇంక ఫ్యూ డేస్ ఉంది అనంగా వాక్ చేస్తూ ఉన్నప్పుడు నాకే తెలియకుండా కింద పడ్డాను. ఇట్లా కాళ్ళు, చేతులు అంతా మొత్తం స్క్రాచెస్ వచ్చాయి. బట్ కాకపోతే టమ్మీ మాత్రం జస్ట్ అలా కింద తగిలిందనమాట. దట్ వాస్ సో ఫార్చునేట్. సో, ఆ టైంలో ఇంక డాక్టర్‌కి కాల్ చేస్తే నైట్‌కి అప్పటికప్పుడు రమ్మన్నారు అబ్జర్వేషన్‌లో పెట్టాలని. సో, వెంటనే హాస్పిటల్ బ్యాగ్ గూడా ఎంతవరకైతే సర్దున్నామో అంతవరకు ఉండి అప్పటికప్పుడు వెళ్ళామింకా. వెళ్తే ఆ రోజు హోల్ నైట్ ఇంకా అబ్జర్వేషన్‌లో ఉంచారు. బేబీ హార్ట్ బీట్ చూస్తున్నారు. అండ్ మోరోవర్ నాకేమన్నా ఎక్స్‌టర్నల్ ఇంజరీస్ కాకుండా ఇంటర్నల్ బ్లీడింగ్ ఏమన్నా అయిందా? ఇట్లాంటివన్నీ చెక్ చేయాలి అని చెప్పి హోల్ నైట్ అబ్జర్వేషన్‌లో ఉంచారు. అండ్ మోరోవర్ నాకు అప్పటి వరకు ఇంటర్నల్ ఎగ్జామ్ అనేది చేయలేదనమాట. ఇంటర్నల్ ఎగ్జామ్ అంటే అరౌండ్ 36 వీక్స్ టైమ్‌లో మనము ఎంత డైలేట్ అయ్యి ఉన్నాము, మన సర్విక్స్ ఎంత ఓపెన్ అయింది అనేది చెక్ చేస్తారు. కానీ నాకు అప్పటి వరకైతే నాకసలు చెక్ చేయలేదు. ఆ రోజు ఇంక అనుకోకుండా ఎళ్తే, ఇంక డాక్టర్ ఏమన్నా లోపల ఎట్లా బేబీ ఎట్లుంది, ఇవన్నీ చూస్తున్న టైంలో నాకు అది గూడా చెక్ చేసింది. అండ్ లక్కీలీ ఎవ్రీథింగ్ వాజ్ ఆల్ రైట్. ఇంక ఆ రోజు నైట్ అయితే అంతా బానే ఉంది. ఫ్లూయిడ్ లెవెల్స్ అంతా బాగున్నాయని చెప్పి ఇంటికి పంపించారు. అండ్ అంతా అయిపోయిన తర్వాత ఇంటికొచ్చాక మేము ఇంట్లో ఫోన్ చేసి చెప్పినా, ఇంకా ఆ టైంలో పడ్డామంటే ఎవరైనా టెన్షన్ పడతారు గదా! సో, అందరూ టెన్షన్ పడ్డారనమాట. సో, ఆ రోజుటికి అలా అయిపోయిందనమాట. ఈ ఇన్సిడెంట్ జరిగిన నెక్స్ట్ డే గాకుండా ఆ తర్వాత డే మాకు జనరల్ విజిట్ ఉంది. సో, ఆ రోజు విజిట్‌కెళ్ళినప్పుడు వేరే డాక్టర్ ఉండింది. ఆ డాక్టర్ నేను ఇట్లా కింద పడ్డానని తెలిసి మళ్ళీ స్కాన్ చేస్తానని చూసి, "నీకు ఉమ్మనీరు చాలా తగ్గిపోయింది. సో, వెంటనే అడ్మిట్ అవ్వాలి. డెలివరీ చేసేయాలి" అని చెప్పిందనమాట. సో, యూఎస్‌లో ఎలా వర్కౌట్ అవుతదంటే, మనం ఎళ్ళినప్పుడు ఎప్పుడూ మనల్ని చూసే డాక్టరే అన్నట్లు ఉండరు. ఒకళ్ళు మన ఓబీ డాక్టర్ అన్నట్లు ఉంటారు గానీ, కాకపోతే మనం ఇట్లా ఎమర్జెన్సీగా వెళ్ళినప్పుడు గానీ, లేదా విజిట్ షెడ్యూల్ చేసుకున్నప్పుడు గానీ, ఆ షిఫ్ట్‌లో ఏ డాక్టర్ అయితే ఉంటారో వాళ్ళొచ్చి మనల్ని చూస్తారనమాట. సో, నాకు జస్ట్ 1 డే బిఫోరే ఒక డాక్టర్ చూసి, అంతా బానే ఉంది, లిక్విడ్ లెవెల్స్ అంతా బానే ఉందని చెప్పింది. ద వెరీ నెక్స్ట్ డే
ఇంకొక డాక్టర్ చూసి బాగా తగ్గిపోయింది, అడ్మిట్ అవ్వమని చెప్పేసరికి మేము బాగా కన్‌ఫ్యూజ్ అయ్యాము. సో, అసలు వెంటనే అడ్మిట్ అవ్వాలా? లేదా? అని ఆలోచించుకొని ఇంటికెళ్ళి చెప్తామని చెప్పి కార్‌లో ఇంటికొచ్చేసామనమాట. సో, బట్ ఎనీవేస్ ఎవరైనా ఏ డాక్టర్ అయినా చెప్పేది మనకి సేఫ్‌గా ఉండడానికే గదా! అని చెప్పి ఇంటికొచ్చి డిసైడ్ అయ్యి వాళ్ళకి కాల్ చేసేసరికి రూమ్ లేదన్నారు. సో, అప్పుడు మళ్ళీ ఇంకా ఫుల్ టెన్షన్ స్టార్ట్ అయింది. అండ్ అరౌండ్ రూమ్ మీకు అవైలబిలిటీలో ఉన్నప్పుడు కాల్ చేస్తామని చెప్పారనమాట. అండ్ ఇంక అరౌండ్ నైట్ 1:00 ఆ టైంలో ఫోన్ చేశారు రూమ్ అవైలబిలిటీ ఉందని. సో, ఆ టైంలో లేసి ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి, స్నానం చేసేసి మొత్తం ఇంకా బయలుదేరాము హాస్పిటల్‌కి. సో, ఆ టైంలో నాకైతే నేను బేబీ బంప్‌ని చాలా మిస్ అవుతున్నాను అనిపించింది. ఫైనల్‌గా కొన్ని పిక్స్ కూడా దిగాననమాట ఇంట్లో. ఇంక రేపటి నుంచి నాకు ఈ బంప్ ఉండదు కదా అన్నట్లుగా. అండ్ మోరోవర్ హాస్పిటల్ బ్యాగ్ కూడా ముందే మొత్తం సర్దేసుకునున్నాము. లైక్ కింద పడ్డ రోజే తెలిసింది కదా! సో, ఎప్పుడైనా అవ్వచ్చని. సో, ముందే అంతా ప్యాక్డ్‌గా ఉండేసరికి ఇంటికెళ్ళి వెంటనే వాళ్ళు కాల్ చేసిన వెంటనే బయలుదేరేసామనమాట. సో, అరౌండ్ నైట్ టైమ్ మేము 1:30, 2కి వస్తే మార్నింగ్ 6కి అట్లా రూమ్ ఇచ్చారు. ఎందుకంటే నాకన్నా ఎమర్జెన్సీ ఉన్న పేషెంట్స్, ఇంకా పెయిన్స్‌తో వచ్చిన పేషెంట్స్ ఉండడం వల్ల నా కోసం ఉంచిన రూమ్ కూడా వాళ్ళకిచ్చేయాల్సొచ్చింది. అండ్ నాకు రూమ్ ఇచ్చేసరికి మార్నింగ్ 6 అయింది. సో, ఇప్పుడు మీరిక్కడ చూస్తున్నారు కదా! ఇదే నాకిచ్చిన రూము. నేను యాక్చువల్ డెలివరీ చేసిన రూమ్ కూడా ఇదే. అండ్ మనకి ఆప్షన్ ఉంటదనమాట. ఫీమేల్ ప్రొవైడర్సా, మేల్ ప్రొవైడర్స్ ఎవరు డెలివరీ చేయాలి అని. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా మనకి ఎవ్రీ విజిట్‌లో చూసిన డాక్టరే డెలివరీ చేయాలని ఏమి ఉండదు. ఆ షిఫ్ట్‌లో ఎవరుంటే వాళ్ళొచ్చి డెలివరీ చేస్తారనమాట. అండ్ మన ప్రిఫరెన్స్ మనం చెప్పుకోవచ్చు. మేల్ డాక్టర్ కావాలా, ఫీమేల్ డాక్టర్ కావాలా అని. నాకు ఫీమేల్ డాక్టర్ ప్రిఫరెన్స్ ఉండింది కాబట్టి ఫీమేల్ డాక్టర్ అని చెప్పాను. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఎవరు అవైలబిలిటీ లేకపోతే ఔట్ ఆఫ్ ఎవ్రీథింగ్ తల్లి, బిడ్డ సేఫ్‌గా ఉండడం గావాలి గదా! సో, ఎవరు అవైలబిలిటీ ఉంటే వాళ్ళొచ్చి డెలివరీ చేస్తారనమాట. నేను ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ లెవెల్ తగ్గిపోవడం వల్ల జాయిన్ అయ్యాను. సో, నాకప్పుడు నా సర్విక్స్ అసలు డాక్టర్ చెక్ చేస్తే అసలు డైలేట్ ఏం కాలేదు. 0లో ఉంది. సో, సర్విక్స్ డైలేట్ అవ్వడానికి నాకు ఒక పిల్‌తో స్టార్ట్ చేశారు. This one is here. This one is there. ప్రొసీజర్ స్టార్ట్ చేసిన ఒక 2-3 అవర్స్‌కే నేను బాగా రియాక్ట్ అయ్యాను. నా సర్విక్స్ అరౌండ్ 4 సెంటీమీటర్స్ డైలేట్ అయింది. అండ్ ఈ బర్త్ బాల్ ఎక్సర్సైజ్ అయితే నేను కంటిన్యూగా యూజ్ చేసుకున్నాను. ఎందుకనంటే దట్ వాస్ కైండ్ ఆఫ్ యాన్ యాక్టివిటీ గదా! మరీ ఖాళీగా లేకుండా ఏదో ఒకటి చేస్తుంటే మనకి కాంట్రాక్షన్స్ పైన, పెయిన్స్ పైన దృష్టి పోదు. సో దట్ వీ కెన్ కోప్ విత్ దెమ్. అండ్ మోరోవర్ నేను అనుపమ వృక్షం క్లాసెస్ అటెండ్ అయ్యానని చెప్పాను గదా! సో, ఆమె చెప్పిన కొన్ని టెక్నిక్స్ కూడా నాకు లేబర్ రూమ్‌లో బాగా పనికొచ్చాయి. మనం లేబర్ రూమ్‌లో ఉన్నప్పుడు మన కాంట్రాక్షన్స్ అన్నీ వాళ్ళు ట్రాక్ చేస్తూ ఉంటారు గదా! మినిట్‌కి ఎంతొచ్చింది, ఏంటి అని చెప్పి. సో, అవి చూసుకుంటూ ఉండేవాళ్ళం. 2 నుంచి Mm. 2:10 దాకా. Mm. 1, 2, 3, 4. 2 to 2:10 లోపల ఒక 3-4 4 కాంట్రాక్షన్స్. contractions. Mm. 1, 2, 3, 4. Mm. 4 contractions వస్తున్నాయి. ఆహా. Okay. నేను ఇందాక 2 గంటలకు తిన్నా. కింద క్యాంటీన్‌లో బానే ఉంది ఈడ ఫుడ్. హాట్ ప్యాక్ తెచ్చావా? హాట్ ప్యాక్స్. హాట్ ప్యాక్ ఆల్రెడీ ఎప్పుడో తెచ్చు. ఇంకా ఫుడ్ విషయానికొస్తే పేషెంట్‌తో ఉన్న వాళ్ళకి గూడా హాస్పిటల్ క్యాంటీన్ నుంచే తెచ్చిచ్చేవాళ్ళనమాట. నేను అడ్మిట్ అయిన హాస్పిటల్ ఏంటంటే క్యాంటీన్‌లో కంప్లీట్ వెజిటేరియన్ ఫుడ్. సో, వెజిటేరియన్ ఫుడ్డే గాబట్టి ఆప్షన్స్ బానే ఉండేటివి మా ఇద్దరికీ. సో, ఫుడ్ అయితే స్టమక్ సూదింగ్ ఫుడ్ అనే చెప్పొచ్చు. బానే ఉండింది నేను అడ్మిట్ అయిన హాస్పిటల్‌లో. అండ్ నేను రిష్విన్ పుట్టింది, తర్వాత బేబీని ఇక్కడ ఎలా టేక్ కేర్ చేస్తారు, ఇలాంటివన్నీ నెక్స్ట్ వ్లాగ్‌లో పెడదామనుకుంటున్నాను. ఎందుకంటే అవన్నీ సెపరేట్ డీటెయిల్స్ కాబట్టి నెక్స్ట్ వేరే వీడియోలో పెడితే బావుంటుందని నాకనిపిచ్చింది. సో, దట్స్ వై ఐ డోంట్ వాంట్ టు క్లబ్ those details in this video. And if you don't want to miss any of those content, do subscribe to my channel and keep watching the videos. మీకు గనక నచ్చితే don't forget to like and share the video too. And next వీడియోలో
బర్త్ వ్లాగ్‌తో ఇలాంటి డీటెయిల్స్‌తో కలుద్దాము. అంటిల్ దెన్ సీ యూ. బాయ్.